వేదికలను అలంకరించినటువంటి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరియు నాదెండ్ల మనోహర్ గారికి, బొల్సెట్ సత్య గారికి, శివశంకర్ గారికి మరియు పిఏసీ మెంబర్స్ అందరికీ, తోటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మహిళగా ఒక రాయలసీమలో నాకు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చి ఇన్ఛార్జ్గా ఇచ్చి ఇంత గుర్తింపించి ముందుకు నడిపిస్తున్నటువంటి కళ్యాణ్ గారికి సర్వదా నేను కృతజ్ఞతగా ఉంటాను. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడో ఒక దగ్గర అరాచకాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మినూరు కాన్స్టిట్యుయెన్సీలో వేయడమే చాలా తక్కువ వేయడం జరిగింది సార్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంత భయపడుతున్నా కూడా వేసినటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క రిజెక్ట్ కానీ ఒక్క అభ్యర్థి కూడా నేను భయపడుతున్నాను నేను వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ వెళ్ళకపోవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ విషయాన్ని చాలా బలంగా కూడా వాళ్ళు నిలబడ్డారు సార్ లోకల్ ఎలక్షన్స్లో. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం అన్ని స్థానాల్లో వీరంత ఖచ్చితంగా ప్రతి స్థానాల్లో కూడా అందరు యువకులు మహిళలు మాత్రమే పాల్గొని లోకల్ ఎలక్షన్స్లో నిలబడడం జరిగింది. ధైర్యంగా నిలబడ్డారు సార్. అలాగే మాకు ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, మీరు శివన్న నగర్ కాలనీలో గత ప్రభుత్వంలో కొంతమంది అభాగ్యులకి గృహాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కనీవిని ఎరగని విధంగా రాష్ట్రం అన్ని ఊర్లలో భూసేకరణ వాళ్ళు 2 ఎకరాలు 2 సెంట్లు ఇవ్వడానికి కోసం భూసేకరణ ఎట్లా పడితే అట్లా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అవినీతి చేస్తున్నారు. కానీ మా శివననగర్ ఎమ్మెనూరులో శివననగర్ కాలనీలో మహిళలు పిల్లలు ఉన్నా కూడా ఉన్నటువంటి కొట్టాలు ఉన్నటువంటి గృహాలు పడగొట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఒక దొంగలు దోపిడీలు అనే రకంగా మహిళలందరినీ కూడా లారీలు ఎక్కించి మరి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి గృహాలు పడగొట్టినటువంటి పరిస్థితి శివన్న నగర్ కాలనీలో జరిగింది సార్. ఆ ఇష్యూ మీద మన జనసేన పార్టీ తీవ్రంగా అక్కడ గట్టిగా మేము పోరాటం చేయగలిగాము. ఎంఆర్ఓ గారిని వెళ్ళి వాళ్ళందరం మేము కలిస్తే అక్కడ ఎంఆర్ఓ గారు అన్నటువంటి విషయం ఏంటంటే, మేము 2 ఎకరాలు 2 సెంట్లు తీసుకున్న వాళ్ళకి 1 సెంట్ ఇస్తాం, ఇంతకు మించి మేము చేసేది ఏం లేదు, మేము నోటీసులు ఇచ్చేసామని హ్యాపీగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి సార్. యంత్రాంగం అంతా కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, పోలీసులు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి దగ్గర నుంచి మొత్తం కర్నూలు నుంచి మొత్తం అందరూ పోలీసులు నిలబడి కూడా ప్రభుత్వం అంతా నిలబడి ప్రజల్ని అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సార్. అలాగే కర్నూలు నగరంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి పేదలకి ప్రతి ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇల్లు కట్టిస్తామనో లేకపోతే స్థలాలు ఇస్తామనో అని చెప్తున్నారు తప్పితే అవి అలాగే నిలబడిపోతున్నాయి. కానీ ఆ పేదలకు మాత్రం ఆ స్థలాలు కానీ ఆ ఇల్లు కానీ అందుబాటు రాకపోవడం అనేది గమనించాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ క్రియాశీలక కార్యకర్తల ఈ క్రియాశీలక సభ్యత్వాలని ప్రతి గ్రామ మండల స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం సార్. ఇది చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఒక జన సైనికుడికి కానీ మహిళలకు కానీ ఎవరికైనా జరిగినటువంటి విషయాన్ని